జోజో టీవీ. తెల్ల ఏనుగు ఇంకా వేటగాడి గొడవ. యుగలి అనే ఒక తెల్ల ఏనుగు అడవిలో ఉండేది. అడవి మొత్తంలో కేవలం ఒక్కటే తెల్ల ఏనుగు ఉండేది. ఇంకా అదే యుగలి. అందరూ దాన్ని కోరుకునేవారు, ఇంకా చాలా ఇష్టపడేవారు. యుగలికి నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. యుగలి చూడ్డానికి చాలా అందంగా ఉండేది. అది పగలు రాత్రి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేది. ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్ అడవిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అతను యుగలి స్నానం చేయడం చూసేస్తాడు. వావ్, ఎంత హాయిగా ఉన్నాయి నీళ్లు. ఎండ నుంచి తప్పించుకున్నాను. ఆహా, మజా వచ్చింది. ఇక రేపు ఉదయం మళ్ళీ వస్తాను స్నానానికి. ఇక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ భలే ఉంది ఇక్కడ. యుగలిని చూసి ఫోటోగ్రాఫర్ చాలా ఆనందిస్తాడు. అతను యుగలిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంకా అతను ఇలా అంటాడు, అరే, ఇంత అందమైన ఏనుగు. దీని ఫోటోలు లక్షల్లో అమ్ముడుపోతాయి. ఒకవేళ నేను దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తే, ఇవాళ నా దగ్గర ఒక జీప్ కూడా ఉంది. ఒకవేళ సాధ్యమవుతుందేమో ప్రయత్నించి చూస్తాను. వేటగాడు హుషారుగా ఆ ఏనుగు అదే యుగలిని పట్టుకుంటాడు. ఇంకా అతని బండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యుగలి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరే, కాపాడండి, కాపాడండి. నేను అడవి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. ఈ వేటగాడు నన్ను అతనితో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అమ్మా, నన్ను కాపాడు. అమ్మా, నన్ను కాపాడు. యుగలి అరుపు అడవి అంతా వ్యాపిస్తుంది. ఒకవేళ ఇది ఇలానే అరుస్తూ ఉంటే నేను దొరికిపోయే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా ముందు నేను దీన్ని నోరుని మూసేస్తాను. వేటగాడు ఒక బట్ట తీసుకుని యుగలి మూతికి కడుతూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకుని తన పెండంతో ఆ వేటగాడిని కొట్టి అతన్ని కింద పడేసి కొడుతూ ఉంటుంది. ఇంకా అతనికి దెబ్బ తాకుతుంది. అవకాశం చూసుకుని యుగలి అక్కడి నుంచి వేగంగా పారిపోతూ ఉంటుంది. ఇంకా గట్టిగా అరుస్తూ అందరికీ చెప్తుంటుంది, కాపాడండి, కాపాడండి. నేను వేటగాడిని కొట్టాను. అతను నా వెనకాలే ఉండి ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? ఇవాళ వేటగాడు నన్ను సిటీకి తీసుకుని వెళ్తాడు. కాపాడండి. అరుస్తూ యుగలి దాని ఇంటి దాకా వెళ్తుంది. వేటగాడికి బాగా దెబ్బలు తాకుతాయి. ఇంకా అతను యుగలి వెనుక పరిగెత్తలేకపోతాడు. ఇంకా అతని బండి తీసుకుని సిటీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యుగలి విషయమంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది. అరే వా యుగలి, నువ్వు అద్భుతం చేశావు. ఇవాళ నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావు. నీ ప్రాణాలు నువ్వు స్వయంగా కాపాడుకున్నావు. ఇది చాలా పెద్ద విషయం. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పద నా రాజాబాబు, వెళ్ళి భోజనం చేద్దాం. నీకోసం చాలా అరటి పండ్లు తెచ్చారు మీ నాన్న. యుగలి ఆనందపడి హాయిగా అరటిపండు తింటూ ఉంటుంది. ఇవాళ అది చాలా గొప్ప పని చేసింది. అడవిలో ఒక పెద్ద నది ఉండేది. అందులో చాలా మొసళ్ళు ఉండేవి. ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి. అందులో ఒక కోతి, దాని పేరు పీకు. అది అన్ని మొసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది. పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి అని. ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటిపండు తింటూ ఉండగా దానికి అప్పుడే 3 రంగుల మొసళ్ళు కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో, ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి గులాబీ రంగులో ఉంది. ఆ 3 రంగుల మొసళ్ళని చూసి పీకు ఆశ్చర్యపోతుంది. అలా తింటూ ఉండగా సగం అరటిపండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అది గట్టిగా అరుస్తుంది. అరే, ఇదేంటి? ఎప్పటి వరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నా కళను ఎవరైనా మోసం చేస్తున్నారా? ఇలా 3 రంగుల మొసళ్ళున్నాయి. నలుపు, తెలుపు, ఇంకా గులాబీ రంగు. నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి.
పీకు వెంటనే పరిగెడుతూ వెళ్ళి దాని స్నేహితులందరికీ చెప్తాడు. నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు. అరే త్వరగా పదండి, అవి వస్తూనే ఉంటాయి. నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను. అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి, అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది. అంతే, అంతలోపే ఆ 3 మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి. నదిలో ఉన్న మొసళ్ళన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద మొసలి బయటికి వచ్చి ఆ 3 మొసళ్ళకు నమస్కారం చెప్తూ ఇలా అంటుంది. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు, కానీ రంగులతో ఉన్నారు. దయచేసి మీ గురించి చెప్పండి. 3 రంగుల మొసళ్ళలో నుండి ఒక తెలుపు మొసలి ముందుకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది. నా పేరు సీతారాం. మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు, కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే. యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు. మాకు సహాయం చేయడానికి ఒక దేవత మొసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది, ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని. నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మాకు అనుమతినివ్వండి. మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది. ఇంకా వాటిని నీటిలోకి వెళ్ళమని చెప్తుంది. నీటిలోకి వెళ్ళిన వెంటనే ఆ 3 మొసళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి. అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టి రాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు, కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు, గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకిప్పుడు అనిపిస్తుంది మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు. ఇది అయితే పెద్ద మట్టి రాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద పద, దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో. మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటతో అవి 2 అక్కడే నిద్రపోతాయి. అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టి గడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఎక్కడి కష్టం. ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు. అలసట అంతా దూరం అయిపోయింది. పదా అన్నా, మనం డాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది. ఇంకా వెల్లికలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఏమైందన్నా? కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే, ఎలా అనిపించిందంటే నేనేదో పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లకు ఆ మట్టి రాయి కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టి రాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి.
అందుకే ఆ మట్టి రాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం. ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుతుంటారు. సోనా అనే ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు భార్య కొంతకాలం క్రితమే చనిపోతుంది. ఇప్పుడు ఆ ఎద్దు రెండవ పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఎద్దు మొదటి భార్యకి ఒక సంతానం ఉంటుంది. ఆ బిడ్డ పేరు గోలు. గోలు చాలా మంచివాడు. ఇంకా అతని తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మని వెతుక్కునేవాడు. కానీ అతని ఇంకొక తల్లి వచ్చిన తర్వాత తను గోలుని అస్సలు ఇష్టపడేది కాదు, ఎలా అయితే తన సొంత తల్లి ఇష్టపడేదో. ఇప్పుడు సోనా ఎద్దు కూడా చాలా బిజీగా ఉండేది. అది తన కొడుకు పైన అస్సలు ధ్యాస పెట్టేది కాదు. ఒకరోజు సోనా రెండవ భార్య రమోనా దాని అక్కని తన ఇంటికి పిలుస్తుంది. రమోనా వాళ్ళ అక్క తల్లి కాబోతుంది. తన రోజంతా తనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసి గోలు చాలా ఆనందపడతాడు. ఇంకా అతని పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. మాటి మాటికి ఈ విషయం రమోనాకి అస్సలు నచ్చదు. ఎప్పుడు చూసినా మా అక్క దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిను. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు తను మళ్ళీ తల్లి కాబోతుంది. త్వరలోనే మా ఇంటికి ఒక మంచి బాబు రాబోతున్నాడు. నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావు. నాకు నువ్వు కాస్త కూడా నచ్చవు. గోలు ఆరోగ్యం కూడా రోజురోజుకి పాడవుతూ ఉంటుంది. కానీ అతని ప్రేమ రమోనా వాళ్ళ అక్క మీద పెరిగిపోతూనే ఉంటుంది. రమోనా వాళ్ళ అక్క కూడా వచ్చిపోతూ అతనికి పాలిస్తూ ఉండేది. ఇంకా అతన్ని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రమోనా బజార్కి కొంత పని మీద బయటికి వెళ్తుంది. ఇంకా అక్కడ రమోనా వాళ్ళ అక్కకి కడుపులో బాగా నొప్పి ఉంటుంది. అరే గోలు, వెళ్ళి చెల్లిని పిలుచుకొనిరా. గోలు పిన్ని మాటలు వినగాని అతని సవతి తల్లి రమోనాని వెతకడానికి అడవి వైపుకు వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మని తిరిగి తీసుకుని వస్తాడు. పూర్తి దారంతా రమోనా అతన్ని తిడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ విషయం అబద్ధమైతే ఇవాళ రాత్రి నీకు భోజనం పెట్టను, అర్థమైందా? కానీ రమోనా తన అక్కని చూడగానే ఇంటికి వచ్చి గోలు చెప్పిన మాటలపైన నమ్మకం కుదురుతుంది. తను వెంటనే డాక్టర్ని పిలిచి తనకు వైద్యం చేయిస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత రమోనా అక్క తనతో ఇలా అంటుంది. ఇవాళ నీ కొడుకు గోలు లేకపోతే నేను చనిపోయేదాన్ని చెల్లి. రమోనా తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. తను సోనాతో ఇలా అంటుంది. నేను నీ కొడుకుని అస్సలు ప్రేమించేదాన్నే కాదు. ఎప్పుడూ నా సొంత కొడుకులాగానే భావించాను. కానీ నిజంగా గోలు చాలా మంచివాడు. మనం కలిసి వీడిని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా. ఇప్పుడు సోనా ఇంకా గోలు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు. లాలి అనే ఒక అందమైన కోడి ఉండేది. చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతోంది. కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది. ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాశ గల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని. ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చుని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయను? నా గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి. ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఇంకా నా గుడ్లని దొంగిలించి తినేస్తారు కూడా. నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను, కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, ఏదైనా చెప్పు. ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి. అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు? అరే, నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను. నువ్వు మాట్లాడగలవా?
నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు. నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును. ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను. నేను నీకేమైనా సహాయం చేయగలనా? కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది. చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది. ఇదేమంత పెద్ద విషయమేం కాదు. నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు. నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను. అలా జరుగుతుందా? తప్పకుండా. అయితే సరే, నేను నా గుడ్లని ఇక్కడే పెడతాను. కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని. అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది. చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి. పిల్లలు బయటకు రాగానే కోడి చాలా ఆనందిస్తుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా గ్రామానికి తిరిగి వెళ్తున్నా. మాయా చెట్టు, నువ్వు అన్నిటికన్నా నా మిత్రుడివి. నేను నీకు రాఖీ కడతాను. చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది. కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది. ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది.